ఈ ఒక్క బిర్యానీ ఉంటే చాలు భయ్య, మనం ఎన్ని రకాలుగా బిర్యానీ అయినా చేసుకోవచ్చు. మనకు ఫ్రై బిర్యానీ కానీ, ఉలవచారు బిర్యానీ కానీ, దమ్ మసాలా బిర్యానీ కానీ ఎలాగైనా చేసుకోవచ్చు ఈ బిర్యానీ వచ్చేసి ప్లెయిన్ దమ్ బిర్యానీ. అదేంటి ప్లెయిన్ దమ్ బిర్యానీ చేశారు అని మీరు అనుకోవచ్చు. మీకు ఇంట్లో కానీ మటన్ కానీ చికెన్ కానీ కర్రీ నిల్వ ఉందనుకోండి, ఈ బిర్యానీ ఇలా వేసుకుంటే మాత్రం సేమ్ మన రెస్టారెంట్ స్టైల్లో హోటల్ దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దీనికి ఈరోజు నేను మసాలా దమ్ము కూడా యాడ్ చేయడం జరిగింది. అంత బాగుంటుంది టేస్ట్ విషయానికి వస్తే. ఇంకొకటి వెజిటేరియన్ కుర్మాలకు కూడా ఈ బిర్యానీ కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. హాయ్ అండి, నేను మీ కిరణ్ చెఫ్ని. ప్రజెంట్ ఈరోజు మీకు క్లియర్గా చూపించబోతున్నానండి బిర్యానీ. ఇది వెజ్ బిర్యానీ కావచ్చు, నాన్ వెజ్ బిర్యానీ కలుపుకోవచ్చు, ఎలాగైనా మీరు సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీ ఇంట్లో ఒక చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఎక్కువ నిలువ ఉందనుకోండి, ఇలా చేసుకోండి. సేమ్ రెస్టారెంట్ టైప్లో ఎలా ఉంటుందో బిర్యానీ సేమ్ అలాగే ఉంటుంది. ఈరోజు మీకు పిన్ టు పిన్ నేను క్లియర్గా చూపించబోతున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రెసిపీ. మీరు చూస్తున్నారు కదా, సేమ్ దమ్ బిర్యానీ లెక్కనే ఉంటుంది. ఇది ఈరోజు వచ్చేసి ఈ ఒక రైస్ తీసుకున్నానండి, బిర్యానీ రైస్ వచ్చి త్రిబుల్ ఎక్సెల్ రైస్. అంటే ఇది వచ్చేసి 40 నిమిషాలు నానబెట్టాలండి బిర్యానీ రైస్ వచ్చేసి. చూడండి ఎంతలా నాణ్యాయో, అంత నానబెడితే అంత బాగుంటుంది. మంచిగా వాష్ చేసుకొని ఒక 40 నిమిషాల తర్వాత మనం దీన్ని మనం ప్రాసెసింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే రైస్ నానబెట్టుకున్నాను, 1 కేజీ రైస్ నానబెట్టుకున్నానండి. ఇవేనండి బిర్యానీకి మొత్తం కావాల్సిన మసాలాలు. కొత్తిమీర, పుదీనా మంచి వాష్ చేసుకున్నాను. ఇంకోటి దొడ్డుప్పు, కారం, ఉప్పు, పసుపు, బ్రౌన్ ఆనియను, ఎండు గరం మసాలా, ఎండు కస్తూరి మేతి, అండ్ నెయ్యి, ఆయిల్. బ్రౌన్ ఆనియన్ మీకు తెలిసిందే కదండి, బ్రౌన్ ఆనియన్ ఎలా చేయాలో నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. బ్రౌన్ ఆనియన్ ఎలా చేయాలో సేమ్ బ్రౌన్ ఆనియన్ అయితే ఒక పావు కేజీ తీసుకున్నానండి అంతే. ఒక పెరుగు, కొంచెం టొమాటో సాసు, పచ్చిమిర్చి పేస్ట్ దీనికి పట్టాల్సిన అవసరం లేదండి. కేజీ కాబట్టి మసాలాకు మనం డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్, బిర్యానీ చెక్క, లవంగ, ఏలకులు, ఒక స్టార్ పువ్వు, అంతే సరిపోతుంది. మంచి సువాసనకు ఒక రోజ్ వాటర్, అంతేనండి, చాలా సింపుల్గా. కొంచెం నెయ్యి, కాజు ఉంటే మీరు కాజు అనేది మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, అది మీ చాయిస్ అండి. కాజు కానీ ఇంకేదైనా కానీ వేసుకోవాలనుకుంటే. చూడండి ఇది వచ్చేసి గరం మసాలా, తెలుసుగా గరం మసాలా ఎలా చేయాలో. చెక్క, లవంగ, ఎలాచి, ఈ 3 పట్టి మనం చేయాల్సి వస్తుందండి. ఒక వీడియో కూడా చేశాను నేను. ఫస్ట్ వచ్చేసి మేకింగ్లో కొన్ని వాటర్ పోసుకున్నాను. ఒక కేజీకి వచ్చేసి 3 నుంచి 4 లీటర్లు వాటర్ పోసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి స్టార్ పువ్వు అండి. మనం మసాలా బిర్యానీకి మాత్రం డైరెక్ట్ వేసుకోవాల్సి వస్తుంది. మనం డైరెక్ట్ కేజీ బిర్యానీకి ఓన్లీ ప్లెయిన్ కాబట్టి కొంచెం మంచి స్మెల్ రావాలి, కొంచెం దమ్ము లెక్క రావాలంటే మాత్రం మనం డైరెక్ట్ వేసుకోవాల్సి వస్తుందండి. ఇలా ఇక్కడ మసాలా వేస్తాం, అండ్ మళ్ళీ మసాలా కలిపేటప్పుడు కూడా ప్లెయిన్ మసాలాలో కూడా అక్కడ కూడా వేస్తాం, వాటర్లో వేస్తాం మసాలాలో, ఇక్కడ కూడా వేస్తామండి. 4-5 ఎలాచి, కొన్ని పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నానండి. ఇది వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం దొడ్డుప్పు అండి. దొడ్డుప్పు అనేది మీరు చూసుకొని వేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో సీ ఫుడ్ కానీ, చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ ఉన్నప్పుడు ఈ ప్లెయిన్ బిర్యానీ చేసేటప్పుడు కొంచెం నిల్వ ఉంటుంది కదా, అప్పుడు మాత్రం కొంచెం చూసి వేసుకోండి. సాల్ట్ అనేది కొంచెం ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి. సాల్ట్ తర్వాత అయినా మనం చూసి కలుపుకోవచ్చు. కొంచెం అల్లం అండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా అందులో వేసుకోవాలండి. మనం రెండు మిక్స్ చేసి అందులో వేసుకోండి. నీట్గా వాష్ చేసి వేసుకోవాలండి. వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా కొంచెం ఒక 10 మినిట్స్ అలా మరిగిన తర్వాత మాత్రం మనకు వాటర్ అనేది వస్తుంది, వేడి వస్తుందండి. ఫస్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా అండి. నెక్స్ట్ వచ్చేసి కస్తూరి మెంతి అండి. కస్తూరి మెంతి కూడా నీట్గా వాటర్లో వాష్ చేయాలి. ఈ 2 మాత్రం నీట్గా వాటర్లో వాష్ చేయాలండి. ఎందుకంటే వీటిలో రాయి ఉంటుంది, అందుకే నీట్గా వాటర్లో వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్ అండి. బ్రౌన్ ఆనియన్ మనం సగం వేసి సగం పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే మనం కేజీ పైనుంచి మళ్ళీ వేస్తాం కాబట్టి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది నాన్ వెజ్ ప్రియులకనే కాదు, వెజ్ ప్రియులకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే మాత్రం. నెక్స్ట్ వచ్చేసి కారం ఒక 2 స్పూన్లు పడుతుందండి. కారంలో మాత్రం ఉప్పు వేయని కారం తీసుకోండి. కొంతమంది ఉప్పు వేసే కారం కూడా పట్టించుకుంటారు, అది కాదండి, ఉప్పు వేయని కారం గురించి నేను ఈరోజు చెప్పేది. సాల్ట్ అండి, సాల్ట్ వచ్చి 2 టేబుల్ స్పూన్లు పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి. పసుపు వచ్చేసి 1 స్పూన్నర పడుతుందండి. నెక్స్ట్ అల్లం పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్లు అండి.
నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండి. గరం మసాలా మీకు తెలుసు కదా ఎలా చేయాలో. చెక్క, లవంగ, ఇలాచి ఈ 3 పట్టుకున్నదండి గరం మసాలా. ఒక్కటే టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఎందుకంటే మనం ఇందులో చెక్క, లవంగ అన్ని వేసాం, వాటర్లో కూడా వేస్తున్నాం కాబట్టి, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి, చూడండి పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి మనకు స్పైసెస్ ఉంటాయి కాబట్టి అందుకే కొంచెం వాడుతున్నాం గరం మసాలా అనేది. నెక్స్ట్ వచ్చేసి పెరుగు అండి. పెరుగు వచ్చేసి ఒక 100 గ్రామ్స్ సరిపోతుంది, 100 to 120 గ్రామ్స్. నెక్స్ట్ టొమాటో సాస్ అండి. టొమాటో సాస్ అని కొందరు అడుగుతున్నారు కదా, ఒక్క నిమిషం అండి. అండ్ చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలాచి, స్టార్ పువ్వు ఒకటి అండి, అంతే. మసాలా మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు కేజీకి అయితే. ప్లెయిన్ దమ్ముకు మాత్రం కంపల్సరీ మసాలా డైరెక్ట్గా వేసుకోవాలి. టొమాటో సాస్ గురించి కొందరు అడుగుతున్నారు, టొమాటో సాస్ బిర్యానీలో వేయొద్దు అది అని. భయ్యా కంపల్సరీ వేస్తారు. ఇలాంటి సీక్రెట్స్ అనేది ఏ చెఫ్ కూడా మీ దగ్గర చెప్పరు. ఒకవేళ మీరు అడిగినా కూడా చెప్పరు, ఎందుకంటే మీరు ఎక్కడ చెఫ్ అయిపోతారని ఎవరి భయం వాళ్ళకే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం గీ అండి. నెక్స్ట్ ఆయిల్ అండి. పల్లి ఆయిల్ తీసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది బిర్యానీకి. ఏ బ్రాండెడ్ కానీ పల్లి ఆయిల్ అండి. ఇవి వచ్చేసి చూస్తున్నారుగా బిర్యానీ మసాలా ఇవేనండి టోటల్గా ఇందులో వేసేవి. ఇప్పుడు ఏం చేస్తారంటే మంచిగా మిక్స్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ పట్టాల్సిన అవసరం లేదండి, దీనికి డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను చెప్పినట్టు వేసుకోండి, చాలా బాగుంటుందండి. బిర్యానీకి మసాలా తిరిగి మసాలా వస్తుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. చాలా సింపుల్ అండి ప్లెయిన్ దమ్ము, కానీ చాలా రుచిగా ఉంటుంది. ఒక నాన్ వెజ్ ఇది వచ్చేసి నిమ్మకాయ రసం అండి. కొంచెం 2 నిమ్మకాయలు కట్ చేశాను, కొంచెం నిమ్మరసం పోసాను. ఒక నాన్ వెజ్ కనే కాదండి, వెజ్ కూడా చాలా బాగుంటుంది. వంకాయ కుర్మలో కానీ, ఆలుగడ్డ కుర్మలో కానీ చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇలా ఒక్కసారి చేసి ట్రై చేయండి, మీరు ఎప్పటికీ మర్చిపోలేరు, అంత టేస్ట్గా ఉంటుంది. మనం రైస్ బాయిల్ అయ్యేకండి, నానాయి కదండి, మంచిగా నానిన తర్వాత బయలుకు మనం ఇందులో వాటర్లో వేసుకోవాలి. ఇందాక మనం వాటర్ పోసుకున్నాం కదండి, ఎసరికి వాటర్ పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వెంటనే ఇలా ఒక కలబెడుతూ ఉండండి. ఎందుకంటే అది అడుగు పట్టే ఛాన్స్ ఉంది, వన్ సైడ్ ఎత్తితే వన్ సైడ్ సరిగా కాదు, అందుకే మాత్రం కలబెడుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఇదే వాటర్ ఉంది కదా మన గంజి వాటర్, ఈ మసాలాలో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వాటర్ మాత్రం పొయ్యకపోతే మాత్రం బిర్యానీ అడుగు పట్టే ఛాన్స్ ఉంది. ప్లెయిన్ కానీ దమ్ము కానీ మటన్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బిర్యానీ అడుగు పడుతుందంటే కారణం దీనివల్లనేనండి. ఈ వాటర్ కానీ పొయ్యకపోతే ఎప్పుడైనా సరే అడుగు పడుతుంది. ఈ వాటర్ ఎలా ఉండాలంటే, ఒకవేళ అది మీకు మసాలా కానీ గట్టిగా ఉంటే మాత్రం లూజ్ అయ్యే వరకు వాటర్ పోయండి. అంత వాటర్ పోసుకోండి, 200 కాదు 300 ml అయినా పోసుకోండి, కానీ ఖచ్చితంగా మాత్రం ఇది లూజ్ అయ్యేలా పోసుకోండి. చూస్తున్నారు కదా ఎంత లూజ్ ఉందో. ఇలా పడితే ఇలా గంటతో ఇలా అంటే అలా జారాలి, అలా ఉండాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది అడుగు మారుతుందని నాకు మెసేజ్ పెడుతున్నారు. చూడండి, నేను మళ్ళీ సరిపోలేదు, లూజ్గా లేకపోతే మళ్ళీ కూడా పోసుకున్నాను. కొంచెం ఎంత లూజ్ ఉందో చూడండి మసాలా. కొంతమంది అడుగు పడుతున్నారు, దీనివల్లనే ఇది వాటర్ కానీ పోసుకుంటే అస్సలు అడుగు పట్టదు, అడుగు పట్టే ఛాన్స్ కూడా లేదు. మీకు ఒక కేజీ బిర్యానీకి ఒక తవ్వ అవసరం లేదండి, ఇంట్లో కాబట్టి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నీట్గా క్లీన్గా సైడ్ లెంబడి కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. అలాంటి చాలా మంది మెసేజ్ పెడుతున్నారు టమాటా సాస్ గురించి కానీ, కొంతమంది టేస్టింగ్ సాల్ట్ గురించి కానీ కొన్ని మెసేజ్ పెడుతున్నారు. నేను దేంట్లో ఏ మసాలాలు వేయాలో అలా మీకు చెప్తున్నాను భయ్యా, అదే మెయిన్. నేను కొంతమంది వీడియోలు లెంత్ ఎక్కువ అవుతుందని అని చెప్తున్నారు, కానీ అది రాంగ్ భయ్యా. నేను క్లియర్ టు పిన్ చెప్పడం వల్ల కొంచెం లెంత్ అవుతుంది, కానీ మీకు ఖచ్చితంగా బిర్యానీ వస్తుంది ఒక్కసారి వీడియో చూస్తే మాత్రం. నెక్స్ట్ వచ్చేసి రైస్ వచ్చేసి ప్లెయిన్ బిర్యానీకి 75% ఉడకాలండి. 75% దాదాపు ఆల్మోస్ట్. అంటే ఎంత ఉండాలంటే కొంచెమే పలుకు ఉండాలి, అప్పటిదాకా ఉడకబెడుతూనే ఉండాలండి, ఎక్కువ బాయిల్ అవుతూ ఉండాలి. ఎందుకో చెప్పనా, దమ్ము వేరండి. దమ్ము అంటే చికెన్ ఇది కాబట్టి పలుకు మీద తీస్తాం, మటన్కి అయితే చాలా పలుకు మీద తీయాల్సి ఉంటుంది. దీనికి అలా అవసరం లేదండి. 75% తీసి ఒక 10 minutesలోనే మీకు దమ్ వస్తుంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఒక 10 minutesలో దమ్ వస్తుంది. 5 minutes ఫుల్ ఫ్లేమ్లో, 5 minutes స్లో ఫ్లేమ్లో ఉంచాలి, అంతే చాలండి. వెంటనే దించేయాలి. ఇలా రైస్ అంతా ఒకటేసారి తీసేయండి. 75% అయ్యే లోపల మనకు క్లియర్ అయ్యే లోపల 80% మొత్తం క్లోజ్ అవుతుంది. ఒకటేసారి మొత్తం తీసేయాలండి. తీసేసి ఇలా క్లీన్గా అనుకొని నీట్గా ఇలా అనుకున్న తర్వాత కొంచెం మనం ఆ గంజి వాటర్ ఉంది కదండి, గంజి వాటర్ పోసుకోవాలి పైనుంచి. ఒకటి కాకపోతే 2 పోసుకోండి, నష్టం ఏం లేదు. దీనివల్ల పలుకు ఇచ్చుకుంటుంది, ప్లస్ బిర్యానీ కూడా అడుగుపడుతుంది. నెయ్యి అండి, కొంచెం నెయ్యి తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ ఇంకా వేడి చేసి పోసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది బిర్యానీ.
100 ml ఆయిల్ పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా అండి, కొంచెం మిగిలింది కొత్తిమీర పుదీనా. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్ అండి, బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సజీరా వేసుకోవాలండి. చాలా సింపుల్ అండి. ఈ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో మనం ఎలాంటిది కూడా సీ ఫుడ్ కానీ ఏది కానీ కలపలేదు. కానీ ఇది వెజ్ కుర్మాలకు కానీ బిర్యానీలో కానీ వెజ్ కర్రీ సింపుల్గా చేయొచ్చండి ఈ బిర్యానీ. చాలా సింపుల్గా పలావ్స్ కూడా దీని కింద వేస్టే, అంత బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి లైట్ ఎల్లో కలర్ అండి. అంతే అండి, చాలా పర్ఫెక్ట్ రెసిపీతో ఈరోజు మీ ముందుకు వస్తున్నానండి. ఎవరైనా చేయదలుచుకున్నవారు ఇది చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి వెనిగర్ అండి, మంచి సువాసన కోసం. చూసారుగా ఎంత సింపుల్గా చేశానో. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక చూపిస్తానండి. ఇది వచ్చేసి గరం మసాలా, ఇది వచ్చేసి ధనియా పౌడర్, ఇది వచ్చేసి ఎలాచి పౌడర్ అండి. ఎలాచి పౌడరు, గరం మసాలా, ధనియా పౌడరు, ఈ 3 మిక్స్ చేసి అందులో వేస్తున్నాను చిన్నగా. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి ఈ మసాలా అనేది, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత సింపుల్గా చేశాను ఫుడ్. మీకు అన్నిటికీ పర్ఫెక్ట్, ఏ బిర్యానీ అయినా చేసుకోవచ్చు దీనికి. చూడండి 10 నిమిషాలు చాలు అండి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు స్లోగా పెట్టండి, తర్వాత బంద్ చేయండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచి తీసేయండి. చాలా బాగా వస్తుంది బిర్యానీ మాత్రం. ఓకేనండి, చాలా చాలా థ్యాంక్ యూ. వీడియో ఇప్పటిదాకా ఓపికతో చూసినందుకు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. చాలామంది చూస్తున్నారు కానీ లైట్ తీసుకుంటున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఇంకా నేను ఎన్నెన్నో చేయాలనుకుంటున్నాను. చూడండి ఇప్పుడు దమ్ము మాత్రం మీకు 5 మినిట్స్లోనే వస్తుంది. వెంటనే స్లో పెట్టుకొని అలా 5 మినిట్స్ ఉంచి బంద్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా ఫుడ్లో డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తాను. కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది కానీ వీడియో మాత్రం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను భయ్యా. చూడండి ఎంత పర్ఫెక్ట్ రెసిపీనో, చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసాము ఇది మనం. నాకు ఒక 30 మినిట్స్ వీడియో ఉంటుంది కానీ క్లియర్ కట్గా చెప్తాను. చూడండి రైస్ కూడా పొల్లు ఎంత బాగా వచ్చిందో, అంత క్లియర్గా ఉంటుంది మన వీడియో. ఎంత బాగుందో చూడండి. మసాలా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి చూస్తున్నారుగా మీరు, అడుగు కూడా ఎక్కడ కూడా అడుగు భాగం పట్టలేదు, స్మెల్ రాదు, మంచి వాసనతో. అసలు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. ఓకేనండి, థ్యాంక్ యూ. వీడియో ఇంతసేపు ఓపికతో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అలాగే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ మర్చిపోవద్దండి.